అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణ రోజువారీ రాశి ఫలాలు కాదండి. 12 రాశులలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన మరియు తిరుగులేని పట్టుదల గల ఏకైక రాశి వృశ్చిక రాశి అండి. మీ జాతకంలో దాగి ఉన్న కొన్ని నగ్న సత్యాలను, మీ అంతరంగాన్ని, మీ జీవిత గమనాన్ని మార్చే ఈ నిజాలను ఈరోజు మనం విశ్లేషించుకుందామండి. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెల చాలా చురుకైన మరియు అత్యంత అనుకూలమైన మాసం అండి. ఈ కాలంలో ఏకంగా 5 ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ మీ జాతకాన్ని ప్రభావితం చేస్తున్నాయండి. మీ సుఖ స్థానంలో స్థిరంగా ఉన్న శని భగవానుడు అండకు తోడుగా దైవ గురువైన బృహస్పతి తన ఉచ్చ రాశిలోనికి అంటే మీ భాగ్యస్థానంలోనికి ప్రవేశించడం మీ అదృష్టానికి, మీ నిరంతర ప్రయత్నాలకు ఒక గొప్ప దైవిక బలాన్ని ఇస్తుందన్నమాట. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు, బుధుల అనుకూలత మీ ఆర్థిక స్థితిని మునుపటి కంటే కూడా మెరుగుపరుస్తుంది. అయితే జూలై నెలలో మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు మీ సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల మీలో కార్యసాధక శక్తి తోడు అకారణ ఆవేశం మరియు పంతాలు కూడా కొంచెం పెరుగుతాయండి. ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే మీ ఒంటరి పోరాటంతో ఈ జూలై 10, 11, 12, 13, 14, 15 తేదీలలో మీరు ఊహించని అద్భుతాలు సృష్టిస్తారండి. వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని కనుక మీ కంట పడితే ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని ఒక సరికొత్త ఉన్నత మలుపు తిప్పే రోజు. ఈ వీడియో ఈ రోజు మీ కంట పడింది అంటే అది కేవలం యాదృచ్ఛికమో లేదంటే అదృష్టమో కాదండి. అది సాక్షాత్తు ఆ దైవ సంకల్పం. మీ జీవితంలోని కష్టాలను దూరం చేసి మీ అదృష్టాన్ని మరింత దగ్గరగా చేయడానికి ఆ దేవుడు పంపిన ఒక పవిత్రమైన సందేశం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయండి. అలాగే భక్తితో జై శ్రీకృష్ణ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సందేశం మీ జీవితంలో స్థిరత్వానికి, అపారమైన ధైర్యాన్ని, ధనాన్ని మరియు మీ బంధాల్లో ఒక స్పష్టతను కూడా తీసుకువచ్చే దైవిక శక్తిని కలిగి ఉంటుందండి. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులండి. తమ మనసులో ఉన్నది అంత సులభంగా బయట పెట్టరు. ఇతరుల విషయాలను ఎల్లప్పుడూ కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢాచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. మీ వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టమండి. ఎందుకంటే అవతలి వారు చెప్పే విషయాలలో నిజాలు మీ సిక్స్త్ సెన్స్ ద్వారా చాలా తేలిగ్గా గ్రహించేస్తారు. భూమి, వాహనము, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయండి. వృత్తి ఉద్యోగ పరంగా ఎప్పుడు కూడా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు. కానీ సమాజంలో మీ వెనుక చాడులు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం మీకు అస్సలు ఉండదండి. మీ జీవితంలో ఒక గొప్ప మంచి స్థితికి రావడానికి కారణం కూడా ఇదేనండి. అలాగే కొన్నిసార్లు జీవితంలో అనుకున్నంతగా ఎదగకపోవడానికి కూడా కారణం ఇదేనండి. మీ మొండి సిద్ధాంతమే మీలో మంచితనము, తిరుగులేని పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణం కూడా అవుతుంది. ఈ జూలై 10 నుంచి 15 తేదీల్లో మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని మీ అంతరంగం లోపల మీకు బలంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది బయటకు స్పష్టంగా కనిపించడం లేదు. ఇదే ఆ దైవ నిశ్శబ్ద సంకేతం. బయట ప్రపంచంలో ప్రస్తుతానికి పెద్దగా మార్పులు కనిపించకపోయినా మీ అంతరంగంలో మాత్రం ఒక లోతైన కదలిక, ఒక వింతైన మౌనం మొదలైందండి. మీరు గతంలో తీసుకునే నిర్ణయాలు, అర్ధాంతరంగా వదిలేసిన అవకాశాలు, నమ్మిన వారి వల్ల మీరు భరించిన మానసిక బాధలు అన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా మీ గుండెల్లో గుర్తుకు వస్తున్నాయన్నమాట. ఇది అస్సలు యాదృచ్ఛికం కాదండి, ఇది విధి అండి. ఆ మహాదేవుడు మిమ్మల్ని మీ తదుపరి ఉన్నత దశకు, మీ ఒంటరి పోరాటానికి సిద్ధం చేస్తున్న సూచన అయితే ఇదేనండి. ఈ సంకేతాలను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే వచ్చిన సువర్ణ అవకాశం చేజారిపోతుంది. అదే గమనించి విజ్ఞతో నడుచుకుంటే మాత్రం మీ జీవితం ఒక సరికొత్త వైభవదారిలోనికి మలుపు తిరుగుతుందండి. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా తమ లోపల ఒకే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నేను ఇంత నిజాయితీగా ఉండి అందరికీ మంచి చేసినా ఎందుకు ఫలితం లేదు, నాకే ఎందుకు ఈ నిందలు అని. వృశ్చిక రాశి వారి శ్రమ మరియు కష్టం ఎప్పుడూ అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి అండా లేకుండా మీ అంతటా మీరే ఒంటరిగా ముందుకు వెళ్లారు. కానీ ఇప్పుడు మీరు ఇన్నాళ్లుగా భరించిన ఆ భరింపుకు, మీ మౌనానికి జవాబు వచ్చే సమయం ఆసన్నమైందండి. మీ జీవితంలో వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని
ఊహించని సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో మంచి దారికి తీశాయన్నమాట. అయితే మీ తోబుట్టువులు అంటే మీ సహోదర మరియు సహోదరి వర్గము మీ ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తారండి. అయితే బాధ్యతాయుతంగా కొందరి పట్ల మీరు చూపించే అమితమైన శ్రద్ధ మరియు కేరింగ్ అవతల వారికి ఒక ఆటంకంగా మారుతుంది. దీనివల్ల మీరు ఏ తప్పు చేయకపోయినా అనేక మందికి పరోక్షంగా శత్రువు అవుతూ ఉంటారు. బాల్యంలో మీకున్న జీవన శైలికి మరియు యుక్త వయసులో వచ్చే జీవిత శైలికి ఎంతో భూమి ఆకాశమంతా తేడా ఉంటుందన్నమాట. ఈ జూలై 10 నుంచి 15 తేదీల మధ్య మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. అది ప్రస్తుతానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అది మీ యావత్ భవిష్యత్తు దిశను, మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే అంతటి శక్తి కలిగి ఉంటుంది. ఇది మీకు దైవం వైపు నుంచి వచ్చే నిజమైన న్యాయం అండి, తిరస్కారం కాదు. వృశ్చిక రాశి వారు ఈ కాలంలో మీరు ఒంటరిగా నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు మీ మైండ్లోనికి పదే పదే వస్తాయి. మీరు వాటిని మనసులో నుంచి పక్కన పెట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఆలోచనలు మిమ్మల్ని వదలకుండా మళ్ళీ గుర్తుకు వస్తాయి. ఇదే మీ అంతరాత్మ చేస్తున్న హెచ్చరిక. మీరు ఎన్నాళ్ళకో భయపడి తప్పించుకుంటూ ఉన్న ఒక పచ్చి నిజం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో నేరుగా మీ కళ్ళ ముందు ఎదురుకు వచ్చి నిలుస్తుంది. అది మీ ప్రాణప్రదమైన ఒక బంధము కావచ్చు, మీరు చేసే పని లేదంటే వ్యాపారము కావచ్చు, లేదా మీలోని ఒక సొంత అలవాటు కావచ్చు. ఆ 6 రోజులు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆ లోతైన ఆలోచనలు అస్సలు తేలిగ్గా తీసుకోకండి. అవే ఆ భగవంతుడు మీకు దారి చూపే దైవిక సూచనలు. గతంలో మీ జీవితంలో ఎన్నోసార్లు భయపడకుండా ధైర్య సాహసంతో మీరు తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలే మీ జీవితాన్ని ఒక అద్భుతమైన సువర్ణ మలుపుగా తిప్పాయి. మీరు మనసులో ఒకటి అనుకుంటే అది ప్రాణం పోయినా కూడా తప్పక సాధిస్తారండి. మీ జీవితంలో గతంలో జరిగిన చేదు సంఘటనలను, మిమ్మల్ని అవమానించిన వారిని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు. వెంటనే ఆవేశపడరు. లోపల గట్టిగా దాచుకుని తగిన సమయము, సరైన సందర్భము వచ్చినప్పుడు మాత్రమే మీ శైలిలో బలంగా స్పందిస్తారు. అయితే ఇదే క్రమంలో మీ సిద్ధాంతాల ప్రకంగా మీ చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయన్నమాట. అలాగే స్వజనులతో విరోధము ఏర్పడుతూ ఉంటుంది. మీ జీవితాశయ సాధనకు, సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి మీరు ఎవ్వరి అండదండులు లేకుండా ఒంటరిగా రాత్రింబవళ్లు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయాలలో అటు బంధువర్గం నుంచి కానీ, ఇటు ప్రాణంగా నమ్ముకున్న స్నేహితుల నుంచి కానీ మీరు ఎదురు చూసిన సహాయం అస్సలు అందదు. కరెక్ట్ టైంకి వారు చేతులెత్తేస్తారు. ఈ కారణంగానే మీ అభివృద్ధి కొన్నిసార్లు మధ్యలోనే కుంటుపడిపోతూ ఉంటుంది. మీకు దూర ప్రాంత వ్యవహారాల మీద కానీ విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు మరియు అందులో సఫలీకృతులు అవుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి భూములు పెరగటము అంటే ఆస్తి వృద్ధి వలన జీవితంలో ఒక చక్కని ఆర్థిక మలుపు వస్తుందండి. మీ జీవితంలో ఒక వింతైన స్థితి కూడా ఉంటుంది. మీ జీవిత కాలంలో ఎవరినో ఒకరిని రక్షించడానికి, వారిని కాపాడడానికి మీరు మీ శక్తికి మించి అధికంగా శ్రమిస్తూనే ఉంటారు. ఈ రక్షణ ఇచ్చే స్థితి మీ జీవిత కాలమంతా కొనసాగుతూనే ఉంటుంది. ఈ జూలై 10, 11, 12, 13 అలానే 14, 15 తేదీల మధ్య కాలం మీ ఆర్థిక స్థితిపై ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ సమయంలో మీ సంపాదన ఒక్కసారిగా భారీగా పెరగకపోయినా మీకున్న నష్టాలు మరియు వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. జ్యోతిష శాస్త్రంలో నష్టం తగ్గడమే అతిపెద్ద లాభం అండి. ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో మీకు కొండంత పెద్ద రక్షణగా మారుతూ ఉంటుంది. ఆర్థికంగా మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని శాసించేంతటి ప్రభావాన్ని చూపుతుందండి. ఇన్నాళ్లుగా మీ చేతికి అందాల్సిన డబ్బు చేజారిపోవడం, రావాల్సిన చోట ఆగిపోవటం, ఇలాంటి వాటి వల్ల మీరు పడిన మానసిక ఆందోళనకు ఈ తేదీల్లో కాలం ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించబోతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచేలాగా సరికొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడమే కాకుండా మీ నోటి మాటకున్న పవర్తో ఇప్పట్లో తిరిగి రావు అనుకున్న పాత బాకీలు, మొండి బకాయిలు సైతం కూడా చాలా చాకచక్యంగా వసూలు చేసుకుంటూ ఉంటారు. మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న పాత అప్పులు, మోస్తున్న కుటుంబ బాధ్యతలు ఇప్పుడు ఒక ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అది కేవలం ధన రూపంలో ఉన్న అప్పు మాత్రమే కాకపోవచ్చు, ఒకరి మీద మీకున్న బాధ్యత కావచ్చు, లేదా ఇన్నాళ్లుగా మీ మనసులో మీరు మోస్తున్న అపారమైన మానసిక భారము కావచ్చు. ఈ రోజుల్లో మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. నేను నా జీవితంలోని ప్రతి భారాన్ని ఇకపై ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు అని. అవసరమైనప్పుడు ఇతరుల సహాయం కోరటం బలహీనత ఎంత మాత్రమూ కాదు అనే ఒక గొప్ప అవగాహన మీలో వస్తుందన్నమాట. ఆ క్షణమే మీ గుండెల మీద ఉన్న బరువంతా దిగిపోయి మీ శ్వాస కూడా ఎంతో తేలిగ్గా మారుతుందండి. వృశ్చిక రాశి వారికి ఈ దశలో మౌనం అనేది చాలా
చాలా పెద్ద ఆయుధంగా మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని ముఖ్యమైన విషయాలలో మీరు ఎక్కువగా మాట్లాడటం వల్లే, ఆవేశపడటం వల్లే అనవసరమైన సమస్యలు వచ్చాయని మీరు ఈ రోజుల్లో స్వయంగా అర్థం చేసుకుంటారు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ మీ చుట్టూ ఉన్న మనుషులను, వారి ప్రవర్తనను చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీరు అలా మౌనంగా గమనించినప్పుడే అవతలి వారి అసలైన ముఖాలు, వారి నిజమైన రంగులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీతో నటిస్తున్నది ఎవరు, ఎవరు మీకు నిజంగా మంచి కోరేవారు, ఎవరు మీ మంచితనాన్ని మరియు మీ సహనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారో మీకు కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తుందండి. మీ నోటి మాటలు తగ్గినప్పుడు పరిస్థితులు ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారతాయి. వృశ్చిక రాశి వారికి అదృష్టం ఎప్పుడు ఒక్కసారిగా తిరగదండి. అది చాలా నెమ్మదిగా, అత్యంత నిశ్శబ్దంగా మీ వైపు వస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పని, మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయమే మీ అదృష్టాన్ని ఒక ఉన్నత మలుపు తిప్పే ఒక బలమైన బీజం అవుతుంది. మీరు పైకి గమనించకపోయినా విధి మీకోసం లోపల పనిచేయడం మొదలుపెట్టింది. ఈ దశలో మీ సహనం కోల్పోకుండా, ఆవేశపడకుండా ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా ఒక కొత్త వైభవంలోనికి మారే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. వృశ్చిక రాశి వారు నమ్మితే ప్రాణమిస్తారు, పూర్తిగా నమ్ముతారు. అలానే అందుకే నమ్మిన వాళ్ళ నుంచి వచ్చిన గాయాలు మీ జీవితంలో చాలా లోతుగా ఉంటాయండి. మీరు బయటకు నవ్వుతూ కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం ఆ పాత బాధ, ఆ గాయం అలానే ఉంది. కానీ ఈ రోజుల్లో ఆ గాయాలు పూర్తిగా మానిపోవడం మొదలవుతుంది. అంటే వాటిని మీరు మర్చిపోతారు అని అర్థం కాదు. ఆ చేదు జ్ఞాపకాలు ఇకపై మీ జీవిత నిర్ణయాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. మీరు బలహీనులు కారు, కాలం నుండి పాఠాలు నేర్చుకుని ఎదిగిన వ్యక్తులు. ఈ అవగాహనే మీకు నిజమైన శక్తిని ఇస్తుందండి. ఇక్కడ నుంచి మీరు మీ జీవితాన్ని మీ స్వహస్తాలతో మీ చేతుల్లోకి తీసుకునే ఒక అద్భుతమైన దశ మొదలవుతుంది. అయితే ఇదే క్రమంలో మీ జీవితంలో నమ్మకం అనే అంశం తీవ్రంగా పరీక్షకు గురవుతుంది. మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి నుంచి ఊహించని మాట లేదంటే వింతైన ప్రవర్తన మీకు ఎదురు కావచ్చు. ప్రతి ఒక్కరిపై బ్లైండ్గా పూర్తి విశ్వాసం పెట్టకూడదని జీవితం మీకు నేర్పే ఒక చేదు పాఠం అయితే ఇదేనండి. ఈ అనుభవం మొదట్లో మీకు కాస్త బాధ కలిగించినా భవిష్యత్తులో జరగబోయే చాలా పెద్ద పెద్ద ఆర్థిక, వ్యక్తిగత నష్టాల నుంచి మిమ్మల్ని ముందుగానే రక్షిస్తుంది. ఈ నమ్మకపు పరీక్షను దాటిన తర్వాత మీరు మునుపటి కంటే మరింత మానసికంగా బలంగా మారతారు. అదే ఈ సమయంలో కుటుంబ వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకప్పుడు మీ మాటకు విలువలేని చోట, మిమ్మల్ని అవమానించిన చోట ఇప్పుడు మీ అభిప్రాయం అత్యంత కీలకంగా మారుతూ ఉంటుంది. మీపై బాధ్యతలు పెరుగుతాయండి. కానీ అదే సమయంలో సమాచారంలో మరియు కుటుంబంలో మీకున్న, అంటే సమాజంలో కానీ మరియు కుటుంబంలో కానీ మీకున్న గౌరవం, మర్యాద కూడా విపరీతంగా పెరుగుతాయండి. కుటుంబంలో ఎవరో ఒకరు మీ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు చూపించే ఓపిక, వారిని అర్థం చేసుకునే మీ ఉదార స్వభావం మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ మార్పులు మొదట మీకు భారంగా అనిపించినా చివరికి కుటుంబంలో మీ స్థానాన్ని అత్యంత ఉన్నతంగా నిలబెడతాయండి. వృశ్చిక రాశి వారికి ఈ దశలో ఒంటరితనం అనేది శాపం ఏమాత్రమూ కాదు. అది ఒక గొప్ప వరం. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ గడిచిన జీవితంపై, మీ భవిష్యత్తుపై మీకు ఒక తిరుగులేని స్పష్టత అనేది వస్తుంది. ఇన్నాళ్లుగా ఎవరి కోసం మీరు ఎక్కువగా త్యాగం చేశారో, ఎవరు మీ జీవితంలో అస్సలు అవసరం లేని వారు మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఈ అవగాహన కొంత బాధ కలిగిస్తుందండి. ఇది మీ జీవితంలో ఒక సరికొత్త శుభ ప్రారంభానికి బలమైన మార్గం వేస్తుంది. ఇకపై మీ అమూల్యమైన సమయాన్ని, మీ శక్తిని కేవలం విలువైన వాటికే, మీ ఎదుగుదలకే ఖర్చు చేయాలని మీ మనసులో ఒక బలమైన నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో మీ శరీరం ఇచ్చే కొన్ని చిన్న చిన్న హెచ్చరికలు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజుల్లో మీ శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. విపరీతమైన శారీరక అలసట, రాత్రి వేళల్లో నిద్రలేమి, లేదంటే చిన్న చిన్న నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నిరంతర పని ఒత్తిడి మరియు మానసిక భారమే దీనికి కారణం కావచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో కాస్త ఆగి ఆలోచించాల్సిన సమయం కూడా ఇదేనండి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం, ఆహార నియమాలలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఎందుకంటే శరీరం సహకరిస్తేనే మీ లక్ష్యాల వైపు మీరు వేగంగా ముందుకు వెళ్ళగలరని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒక పెద్ద విధి మార్పు రాబోతుంది అంటే దానికి ముందు ఒక విచిత్రమైన వింతైన నిశ్శబ్దం లేదంటే మౌనం ఏర్పడుతుంది. సాక్షాత్తు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నది కూడా అదేనండి. ఈ మౌనాన్ని అర్థం చేసుకొని సహనంగా ఉండగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితం ఒక కొత్త దిశలో ప్రవేశిస్తుంది. అయితే వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూసుకుంటే మీ సుఖస్థానంలో శని భగవానుడు బలంగా ఉండటం మీకు ఒక రక్షక కవచం లాంటిదన్నమాట. ఈ జూలై 10 నుంచి 15 తేదీలలో వృత్తిపరంగా మీ సామర్థ్యం మరియు పనితీరు గణనీయంగా పెరుగుతాయండి. ఆఫీస్లో మీరు తీసుకునే చొరవను, మీ ఐడియాలను పై అధికారులు ఎంతగానో ప్రశంసిస్తారు మరియు మీ పనుల నిమిత్తం చేసే ప్రయాణాలు మీకు అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తాయి. జూలై 15 వరకు మీ ఆఫీసులో మీ ఆధిపత్యం, మీ పట్టు స్పష్టం కొనసాగుతాయన్నమాట. అయితే
ఈ సమయంలో మీ బాసీ నేచర్కి కొంచెం దూరంగా ఉండాలండి. జూలై 15 తర్వాత మీ ప్రజెంటేషన్ స్కిల్స్తో, మీ అద్భుతమైన మాట తీరుతో కొత్త ప్రాజెక్టులను సాధిస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ ఆధారిత ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ జూలై మధ్యకాలం అత్యున్నతమైన అవకాశాలను అందిస్తుంది. అలాగే వ్యాపారం మరియు స్వయం ఉపాధి పరంగా చూసుకుంటే వ్యాపారులకు ఈ సమయం ఎంతో అనుకూలమైనది. మీ బిజినెస్ నెట్వర్క్ ఈ రోజుల్లో అద్భుతంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీలు, సోషల్ మీడియా, పబ్లిషింగ్, ట్రావెల్స్ మరియు బ్రోకరేజ్ వ్యాపారాలు చేసేవారికి సరికొత్త క్లయింట్లు లభిస్తారు. కళాకారులు, డిజైనర్లకు మార్కెట్లో మంచి గుర్తింపు మరియు ఆశించిన లాభాలు అందుతాయండి. అయితే జూలై 15 వరకు కూడా విదేశీ లేదంటే దూర ప్రాంతాల వ్యాపార లావాదేవీల్లో అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం అండి. ఈ దశలో మీ డబ్బు విషయంలో ఒక కీలకమైన మలుపు అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడో ఆగిపోయిన మీ స్వార్జిత ఆదాయం మళ్ళీ వేగంగా కదలటం మొదలవుతుంది. మీరు అస్సలు ఊహించని చోట నుంచి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, లేదా పాత బాకీలు తిరిగి అందే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఇదే సమయంలో అవసరం లేని ఖర్చుల వల్ల చిన్న నష్టం వచ్చే సూచన కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా భావోద్వేగాల వల్ల లేదంటే మొహమాటాల వల్ల మీరు తీసుకునే కొన్ని ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు భారంగా మారవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి రూపాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. మీరు ఓపికగా వ్యవహరిస్తే ఆర్థికంగా ఒక గొప్ప స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అలాగే ఈ సమయంలో మీ ప్రేమ బంధాలలో లేదంటే వ్యక్తిగత సంబంధాలలో ఒక పచ్చి నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీ శ్రేయస్సు కోరి మీతో ఉందా, లేదంటే కేవలం తన అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుకుంటుందా అనే ఒక నగ్న సత్యం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మాటలు మీ గుండెను తీవ్రంగా గాయపరచవచ్చు, కానీ ఆ బాధే మీకు భవిష్యత్తుకు నిజమైన దారి కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉండటం 100 రెట్లు మేలు, కానీ అబద్ధపు ప్రేమలో లేదంటే మోసపూరిత బంధంలో ఉండటం జీవితానికి పెద్ద నష్టమని మీరు ఈ రోజుల్లో బలంగా గ్రహిస్తారు. మీ బంధంలో నిజమైన ప్రేమ ఉంటే ఆ బంధం మునుపటి కంటే కూడా మరింత బలపడుతుంది. ఒకవేళ అది స్వార్థపూరిత బంధం అయితే అక్కడితో విడిచిపోవడమే మీ జాతకానికి, మీ జీవితానికి పరమశాంతిని ఇస్తుంది. ఇది మీ బంధాల ముగింపు ఏమాత్రమూ కాదండి, మీ ప్రశాంతత జీవితానికి ఒక సరికొత్త శుభ ప్రారంభం అన్నమాట. వృశ్చిక రాశి వారికి ఈ రోజుల్లో ఉద్యోగం లేదంటే వ్యాపారంలో ఒక పెద్ద కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే వస్తుందండి. ఇన్నాళ్లుగా మీరు చేస్తున్న పని మీకు పూర్తి మానసిక సంతృప్తిని ఇవ్వడం లేదని మీ లోపల నుంచి మీకు బలంగా అనిపిస్తూ ఉంటుంది. కెరియర్లో ఏదైనా ఒక పెద్ద మార్పు చేయాలనే ఆలోచన మీ మైండ్లోనికి చాలా బలంగా వస్తుంది. భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. కానీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ రోజుల్లో మీకు వచ్చే కొన్ని చిన్న చిన్న సూచనలు, ఇతరుల మాటలు మరియు మీకు వచ్చే సరికొత్త అవకాశాలే మీ ఉజ్వల భవిష్యత్తుకు నిజమైన దారి చేస్తాయి. అయితే మీరు గనక మీ అంతర్గత సామర్థ్యంపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ రోజుల్లో మీరు తీసుకునే ఆ ఒక్క నిర్ణయమే మీ జీవిత దిశని పూర్తిగా మార్చేసే అంతటి దైవక శక్తిని కలిగి ఉంటుంది. ఈ దశలో ఆ పరమశివుని, ఆ మహాదేవుని స్మరణ మీకు అపారమైన మానసిక శక్తిని కూడా ఇస్తుందండి. మీరు బయట ప్రపంచంలో ఎంతగా అలసిపోయినా, మీ మనసు ఎంత భారంగా ఉన్నా సరే ఆ దేవుడి నామస్మరణ చేయగానే మీ లోపల ఒక వింతైన శాంతి, ఒక అద్భుతమైన అనుభూతి మొదలవుతుంది. ఇది ఏదో సాధారణ విషయం కాదండి. ఇది మీ ప్రారాబ్ధ కర్మలో, మీ తలరాతలో జరుగుతున్న ఒక శుభ మార్పు. ఆధ్యాత్మికంగా మీరు మునుపటి కంటే కూడా ఎంతో ఎదుగుతున్నారు. మీరు చేసే ఒక చిన్న ప్రార్థన, మీరు కూర్చునే ఒక చిన్న ధ్యానం కూడా మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీలో దాగి ఉన్న అసలైన ధైర్యం, సింహ పరాక్రమం బయటకు రావడానికి ఇదే సరైన సమయం కూడానండి. అయితే మీ జాతకంలో గురు శుక్రమౌఢ్యమి మరియు గ్రహణాల సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా వహించడము చాలా అవసరం. మీలో ఉండే ఏకపక్ష నిర్ణయాలు, కొన్నిసార్లు దౌర్జన్యము, ఇతరులను అస్సలు లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలను మాత్రమే మొండిగా అమలు చేయడం వల్ల మీ జీవితంలో భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుందన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా సంఘ వ్యతిరేక శక్తులతో లేదంటే నెగిటివ్ మనుషులతో మీకు ఏర్పడే సంబంధాల వలన భవిష్యత్తులో ఘోరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గమనించి వారిని దూరం పెడితే మీ జీవితానికి అంత మంచిది. ఈ జూలై మధ్యకాలంలో మీ జీవితంలో అనుకోకుండా వచ్చే వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి, అలాగే మీలో పెరిగే ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా ఆచరించండి. మొదటిగా మీలో ఉన్న మానసిక ఆందోళనలు, రాత్రి వేళల్లో వచ్చే నిద్రలేమి సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి ప్రతిరోజు రాత్రి పడుకునే పోయే ముందు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. రెండవదిగా మీ మాటల్లో తెలియకుండా వచ్చే కాఠిన్యాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే పవిత్ర మంత్రాన్ని జపించండి. ఇక మూడవదిగా మీ ఉన్నతమైన అదృష్టాన్ని ప్రసాదిస్తున్న ఆ దైవ గురువు యొక్క సంపూర్ణ కరుణ పొందడం కోసం ప్రతి గురువారం నాడు మీ సమీపంలో ఉన్న గురు దత్తాత్రేయుని లేదంటే షిరిడి సాయిబాబాను దర్శించుకుని దేవునికి పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచండి. వృశ్చిక రాశి వారు ఈ జూలై 10 నుంచి 15 తేదీల కాలంలో మీ జీవితంలో ఒక పాత కష్టాల అధ్యాయం ముగిసి
ఒక సరికొత్త వైభవ అధ్యాయం ప్రారంభమయ్యే ఒక అద్భుతమైన సంధి కాలం అండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ కూడా ఒక బలమైన కారణంతోనే వచ్చాయి. అవి మిమ్మల్ని ఈరోజు ఈ ఉన్నత స్థాయికి, ఇంతటి మానసిక పరిపక్వతకు తీసుకురావడానికి వచ్చాయి. ఇకపై మీరు ఆ పాత వృశ్చిక రాశి మనిషి కారండి. మీ ఆలోచనలు మారుతున్నాయి, మీ నిర్ణయాలు మారుతున్నాయి, మీ యావత్ జీవితమే మారిపోబోతుంది. ఇది ఏదో చిన్న మార్పు కాదండి, ఇది సాక్షాత్తు విధిరాతలో వస్తున్న మార్పు అనమాట. మీ జీవితంలోనికి వచ్చే ప్రతి సదవకాశాన్ని పట్టుదలతో వినియోగించుకొని కష్టపడి సంపాదించిన దాన్ని కుటుంబ సభ్యులతో ప్రేమగా పంచుకుంటూ వారితో అన్ని సుఖములు అనుభవిస్తే మీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లేకుండా సాగిపోతూ ఉంటుందండి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ ఉజ్వల భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనికే వస్తుంది. ఆ మహాదేవుడు ఉన్నాడు అనే పటిష్టమైన విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి. నిశ్శబ్దంగా నమ్మండి, ధైర్యంగా ముందుకు నడవండి. ఆ కాల భైరవుని, మహాదేవుని సంపూర్ణ అనుగ్రహం వృశ్చిక రాశి వారికి ఎల్లప్పుడూ ఉంటుందండి. ఓం నమః శివాయ.